హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు నుంచి విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి ఉచితంగా క్లాసెస్ అయితే ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాను. క్లాసెస్తో పాటుగా ఉచితంగా పీడిఎఫ్ కూడా అందచేయడం అయితే జరుగుతుంది. సో క్లాస్ మొత్తం విన్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ప్యూర్లీ జనరల్ నాలెడ్జ్ పైన ఈ క్లాసెస్ అయితే ఉంటున్నాయండి. ప్రతిరోజు 40 మార్కులు మనకి ఏంటండి, జనరల్ నాలెడ్జ్ పైన 40 మార్కులు, ఇంగ్లీష్ పైన 40 మార్కులు కదా. సో ముందుగా జనరల్ నాలెడ్జ్ని అయితే మనము చూద్దామండి, 1 by 1 టాపిక్ వైజ్గా. ఓకేనా, మోడల్ పేపర్స్ రూపంలో, గ్రాండ్ టెస్ట్ రూపంలో అయితే అందజేస్తున్నాను. సో మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గ్రేట్ న్యూస్ టు ఆల్. మన ఆర్కే పబ్లికేషన్ నుంచి బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2020 నుంచి అక్టోబర్ 2022 వరకు అన్ని నెలలకు సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్ మ్యాగజైన్ మరి అందుబాటులో ఉందండి. కేవలం 150 రూపాయలకు మాత్రమే ఈ మ్యాగజైన్ని అందచేయడం అయితే జరుగుతుంది. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ఉంటాయి. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్కి స్టాటిక్ జీకే ఉంటుంది. అంతే డైలీ వైజ్గా మరి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లేదా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ప్రతిరోజు 20 వస్తాయి. ఆ విధంగా చూసినట్లయితే దాదాపుగా 10,000 క్వశ్చన్స్ అయితే మనకు ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయండి. ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు, నెక్స్ట్ గ్రూప్ 1లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, అన్ని మన క్వశ్చన్స్ రావడం అయితే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా తక్కువ కాస్ట్ అండి, 150 రూపాయలు మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలండి? సో 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన యాప్ లింక్ కూడా ఉంటుంది, యాప్లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. క్షయవ్యాధిని ఏ ఏడాది నాటికి పూర్తిగా అంతమొందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2025 సంవత్సరం నాటికి టీబీ, ట్యూబరోక్లోసిస్ అనేటువంటి దీన్ని మరి అంతమొందించాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్గా పేర్కొన్నటువంటి జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, క్లౌడెడ్ లెపర్డ్ అండి. క్లౌడెడ్ లెపర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద చర్చి ఎక్కడ కలదు? ఆప్షన్ 1, నాగాల్యాండ్లో అయితే కలదు ఫ్రెండ్స్. భారతదేశంలోనే అతిపెద్ద చర్చ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, మృగవని జాతీయ పార్క్ ఎక్కడ కలదు? ఆప్షన్ 3, తెలంగాణలో ఉంటుందండి మృగవని జాతీయ పార్క్. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రసిద్ధ హవా మహల్ ఎక్కడ కలదు? ప్రసిద్ధ హవా మహల్. ఆన్సర్ ఆప్షన్ 2, జైపూర్లో ఉందండి, రాజస్థాన్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనగా ఎంత? ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనగా? ఆప్షన్ 1, భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్నే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్గా అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన K2 శిఖరము ఏ పర్వత శ్రేణిలో ఉంది? K2 గ్యాడ్విన్ యాస్టిన్ అంటాము. దీన్ని కృష్ణ పర్వతము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఓకేనా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కరకోరం పర్వత శ్రేణిలో ఉంటుంది. చాలామంది ఇది భారతదేశం లేదు కదా సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. కానీ పాక్ ఆక్యుపైడ్ POK ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించిన భూమి. ఓకేనా. అక్కడ 24వ నంబర్ మరి 24 డిగ్రీల రేఖాంశం ఉంటుందండి. సో అది పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఆ రేఖ, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కరకోరము మాదే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంప్లీట్గా మాదే అని చెప్పేసి అయితే మనము క్లెయిమ్ అయితే చేసుకుంటున్నాము. K2 శిఖరం అయితే అక్కడే ఉంది, అంటే భారతదేశంలో అతిపెద్దదిగా దీన్ని అయితే మనము చెప్పుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచించినది ఎవరు? డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 3 అండి, జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ మొట్టమొదటి ప్రధాని. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 3, లార్డ్ కానింగ్. 1800
1757 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో విక్టోరియా రాణి ప్రకటన చేయడం జరుగుతుందండి. భారత గవర్నర్ జనరల్ అనేటువంటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి సో మరి వైస్రాయ్ అనేటువంటి పదవిని అయితే సృష్టించడం జరుగుతుంది. ఓకేనా, ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అవుతుందండి 1857వ సంవత్సరంలో. చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. సతీ సహగమనాన్ని ఎప్పుడు నిషేధించడము జరిగింది? ఆప్షన్ 1 1829 ద్వారా ఈ యొక్క సతీ అనేటువంటి దాన్ని నిషేధించడము జరిగింది. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి సతీ సహగమనాన్ని 1829లో నిషేధించిన టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి, లేదా మీకు ఆన్సర్ తెలియకుంటే సతీ సహగమనం అని కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతం కోసము ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ప్రచార కార్యక్రమం పేరేంటి? ఆప్షన్ 2 అండి, దర్వాజా బంద్ పార్ట్ 2 అండి. దర్వాజా బంద్ పార్ట్ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నేను భారతీయుని, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరంటే స్వామి వివేకానందుడు. 1893 సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది? అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. మరి ఆ సమావేశానికి హాజరైనటువంటి వ్యక్తియే స్వామి వివేకానందుడు. మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి మహాసమావేశంలో అందరూ కూడా అక్కడికి వచ్చిన వారు లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే వాళ్ళ వర్డ్. ఓకే, ఎవరైనా సంబోధించాలంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తారు. కానీ స్వామి వివేకానంద మాత్రము ఏమన్నారు? నేను భారతీయుని, ఐ మీన్ ఇండియన్, భారతీయులందరూ నా సోదరులు అని చెప్పేసి వర్డ్ వాడుతూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఆ వర్డ్ యూజ్ చేయగానే అందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి ఇలా సంబోధించాడు ఏంటి అని చెప్పేసి స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇవ్వడము జరిగింది వివేకానందునికి. ఓకే, నెక్స్ట్ వన్. గాంధీజీ హత్య ఎప్పుడు జరిగింది? 13ది ఆప్షన్ 3 అండి. 1948 జనవరి 30వ తారీఖున గాంధీజీ గారిని హత్య చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ పేరుతో ప్రవేశిస్తుంది? 14వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దిహంగ్ అంటారండి. బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? దిహంగ్. భారతదేశంలో అతి పెద్ద నది, అతి పొడవైన నది గంగ, అతి పెద్ద నది బ్రహ్మపుత్ర. భారతదేశంలో ఎక్కువ నీటిని, వరద రూపంలో సముద్రానికి తీసుకెళ్లేటువంటి నది బ్రహ్మపుత్ర. దీన్నే రెడ్ రివర్ అంటాము. ఓకే, ఎరుపు నది అనేటువంటి పేరుతో పిలుస్తాము. దీన్నే భారతదేశపు దుఃఖదాయని అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, అస్సాం దుఃఖదాయని అంటాము, అంతేకాకుండా భారతదేశం యొక్క దుఃఖదాయని అంటాము. ఎందుకు అంటే దీని ద్వారా అత్యధిక వరదలు సంభవిస్తాయండి. ఎప్పటికప్పుడు కూడా దీని యొక్క ప్రవాహ దిశ మార్చుకుంటుంది. ఎప్పుడు ఒకే దారిలో వెళ్ళదు ఇది. ప్రతిసారి ఏదో కొత్త దారి చూసుకొని దాని వరదను మోసుకెళ్తూ ఉంటుంది. అందుకే వరదలు ఎక్కువగా వస్తాయి. ఓకే, భారతదేశంలో చివరగా సూర్యోదయం అయ్యేటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గుజరాత్. మరి మొదటగా ఎక్కడ అవుతుంది? అరుణాచల్ ప్రదేశ్ దీపు కనుమలో ఇది మొట్టమొదటగా సూర్యోదయం అయితే అవుతుంది. మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ చివరన అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ ఇక్కడ ఉంటుంది. గుజరాత్కి ఇక్కడ సూర్యోదయం అయ్యి మళ్ళీ గుజరాత్లో సూర్యోదయం కావడానికి 2 గంటల సమయం పడుతుందండి. 2 గంటల సమయము పడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. పసుపు, ఎల్లో రెవల్యూషన్ అంటాం దీన్ని. ఈ విప్లవం దేనిని సూచిస్తుంది? ఎల్లో రెవల్యూషన్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పట్టు ఉత్పత్తిని సూచిస్తుందండి. ఏం ఉత్పత్తి? పట్టు ఉత్పత్తిని సూచిస్తుంది. పట్టు ఉత్పత్తిని అంటే పట్టును గురించి శాస్త్రీయంగా ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. ఓకే, సెరికల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటాము. పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్.
భారత అత్యున్నత సాహిత్య పురస్కారము జ్ఞానపీఠ అవార్డు 2018కి ఎంపికైన అమితవ్ ఘోష్ ఏ భాష రచయితగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 4 ఆంగ్ల రచయిత. నెక్స్ట్ వన్, కల్పకం అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ ఉంది? కల్పకం అణు విద్యుత్ కేంద్రము ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తమిళనాడులో ఉందండి. ఓకే, తమిళనాడులోనే ఈ యొక్క మీనంబంకం కూడా అక్కడే ఉన్నట్లుగా మనకు తెలుస్తుందండి. భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. మొట్టమొదటిదండి అది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఉకాయి ప్రాజెక్ట్, సర్దార్ సహాయ్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, దీనసాగర్ ప్రాజెక్ట్. మరి ఇవి ఏ నది పైన ఉన్నాయి అని ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ చూద్దామండి వన్ బై వన్. సో ముందుగా ఉకాయ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే శారదా నది పైన ఉంది. నెక్స్ట్ వన్, సర్దార్ సహాయ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే తపతీ నది పైన ఉంది. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా నది పైన ఉంది. దీనసాగర్ ప్రాజెక్టు ఎక్కడ ఉందండి? దీనసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి సి వచ్చేసి ఆప్షన్ 1 అండి, సోన్ నది పైన ఉంది. జస్ట్ మినిట్. సో మరొకసారి చూద్దామండి ఇది. సో ఉకాయ్ ప్రాజెక్టు ఎక్కడ ఉందంటే శారదా నది పైన. సర్దార్ సహాయ్ ప్రాజెక్టు తపతీ నది పైన. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా నది పైన. దీనసాగర్ ప్రాజెక్టు సోన్ నది పైన, గంగా నది ఉపనది అనేటువంటి సోన్ నది పైన ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజ సిద్ధ ఓడరేవు పట్టణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విశాఖపట్నంగా మనము చెప్పుకోవచ్చు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 21 ఆప్షన్ 2 అండి, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ మ్యాపులను ప్రచురించే అధికార సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సరోజినీ నాయుడు గారు. ఎక్కడండి? ఏ రాష్ట్రానికి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 12 మంది. ఓకే, విశిష్ట నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎంఎస్ ఆఫీస్ యొక్క సరి అయిన వర్షన్ కాదు ఏంటి? ఆప్షన్ 2 అండి, సో ఆఫీస్ విస్టా అనేది కాదు, ఆఫీస్ ఎక్స్పీ 2007 రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, 1969లో ఎన్ని వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు, నేషనలైజ్ చేశారండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. 27వది ఆన్సర్ ఆప్షన్ 4 14 బ్యాంకులను. వేకప్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? వేకప్ ఇండియా ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ. అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటాము? ఆప్షన్ 3 యాడమ్ స్మిత్. యాడమ్ స్మిత్. నెక్స్ట్, భారతదేశంలో దశాంశ నాణాల పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు? దశాంశ నాణాల పద్ధతి 1957లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ నాణాలను ప్రవేశపెట్టడం ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఆర్బీఐ. ఓకే, సో ద్రవ్య విత్త విధానాలన్నీ కూడా మరి ఆర్బీఐయే చూసుకుంటుంది. ఓకే, ముంబైలో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. అతినీల లోహిత కిరణాలను గుర్తించడానికి ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 క్వార్ట్జ్ గాజు ఉపయోగిస్తారండి, క్వార్ట్జ్ గాజు. నెక్స్ట్ వన్, పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రాగితో తయారు చేస్తారండి. అందుకే కొన్ని మంచి ప్లేసెస్ ఉంటాయి కదా అండి, కొన్ని చాలా సంవత్సరాల క్రితం నాటి కట్టడాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ ఉందండి. చార్మినార్ పైన 4 మినార్స్ ఉంటాయి కదా, గోపురాలు 4 ఉంటాయి. ఒక మినార్ పైన ఒకసారి పిడుగుపాటు పడిందండి, సో చాలా డ్యామేజ్ అయింది. అప్పుడు ఏం చేశారు, కొంతమంది దానిపైన పరిశోధనలు చేసి ఈ యొక్క రాగి రాడ్డును అనేది బిగించడం జరిగింది. అంటే ఒకవేళ మళ్ళీ ఏమైనా పిడుగుపడ్డా కూడా ఆ రాగి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, సో డ్యామేజెస్ అనేవి ఉండవు. సో దాని తర్వాత ఏం చేశారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిస్టారికల్ కట్టడం పైన ఇవైతే పెట్టడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, చీకట్లో భాస్వరం అంటే పాస్పరస్ నుంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 2 పాస్పరిసెన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు.
నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత. సున్నబ్రాయి కాల్షియం కార్బోనేట్, పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్, తడి సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్, సున్నపు తేట కాల్షియం సల్ఫేట్. సరైన సమాధానము కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సున్నపు తేట కాల్షియం సల్ఫేట్ అనేది కాదు. నెక్స్ట్ వన్. శిలీంధ్రాలకు చెందిన ఏ జీవిని బ్రెడ్ మోల్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము? 35 ఆన్సర్ ఆప్షన్ 3 రైజోపస్. బాష్పోత్సేకము జరగడం వల్ల మొక్కకు కలిగే ప్రయోజనం ఏంటి? ఆప్షన్ 3 ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటుంది. సేమ్ అండి, మనము మన శరీరంలో శ్వేత గ్రంథులు ఉంటాయి మన చర్మం పైన. అది చెమట రూపంలో బయటికి నీటిని పంపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకండి? శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచడానికి. సేమ్ మొక్కలకు కూడా పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి ఆకులపైన. అవి బాష్పోత్సేకం అనేటువంటి ప్రక్రియ ద్వారా నీటిని బయటికి పంపుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచుము. హెమటాలజీ, ఫ్రీనాలజీ, నియోనెటాలజీ, టాక్సికాలజీ. మరి సరైన సమాధానం ఏంటో చూద్దామండి వన్ బై వన్. హెమటాలజీ అంటే రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. హెమటాలజీకి హెపటాలజీకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. హెమటాలజీ అంటే రక్తాన్ని అధ్యయనం చేస్తుంది. ఓకే, హెపటాలజీ అంటే కాలేయం గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రీనాలజీ అంటే మెదడు అధ్యయన శాస్త్రము. ఫ్రీనాలజీ. నియోనేటాలజీ అంటే నవజాత శిశువులను అధ్యయనం చేస్తుంది. టాక్సికాలజీ అంటే అఫ్కోర్స్ విషం గురించి పాయిజన్ గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ వన్. మానవుని శరీరంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 38 ఆప్షన్ 4 అండి 600:1. జియో స్టేషనరీ ఉపగ్రహాలను భూమికి ఎంత ఎత్తు కక్షలో ఉంచుతారు? ఆన్సర్ ఆప్షన్ 4 36,000 కిలోమీటర్ల హైట్లో. భారతదేశం మొదటి టెరాప్లాప్ సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఆప్షన్ 2 పరం పద్మ. సో గాయస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ వీడియోని షేర్ చేయండి. సో మన పీడిఎఫ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.